హలో అండి, వెల్కమ్ టు ఇంటి రుచులు బై రాజీ. ఈరోజు మన రెసిపీ పచ్చి అరటికాయతో టొమాటో కూర అండి. సూపర్ టేస్టీగా ఉండి ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. అబ్బా, అరటికాయ కూర అనేవాళ్ళు కూడా చాలా ఇష్టంగా మళ్ళీ ఇంకొకసారి అడిగి చేయించుకునేలా ఎలా చేయాలో చూసేద్దాము. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకోవాలి. దానిలో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 స్పూన్ జీలకర్ర, ధనియాలు, ఇంకా ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 1 యాలుక, 1 ఇంచు దాల్చిన చెక్క వేసేసుకొని ఎండు కొబ్బరి కూడా పావు చిప్పు వరకు వేసుకున్నానండి. వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిల్ని చక్కగా లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని లాస్ట్లో 1 స్పూను గసగసాలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే కళాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని అట్టకాయ ముక్కలు వేసేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ అవ్వగానే తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. దాన్ని వేసేసుకొని చక్కగా ఉల్లిపాయ ముక్కలు మనకి దోరరంగు వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. దోరరంగు వచ్చిన తర్వాత పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు వేసేసుకొని ఒకసారి దాన్ని అలా కలిపేసుకున్నాక 4 పండిన పెద్ద టొమాటోలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని టొమాటో మెత్తగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసేసుకొని టొమాటోని మగ్గించుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి మసాలా దినుసులు, దాన్ని ఇలా చక్కగా మెత్తటి పేస్ట్లా చేసేసుకోవాలి. ఇప్పుడు టమాటా మనకి మంచిగా మగ్గిపోయింది, ఆయిల్ ఫ్లోట్ అయింది కదా. మనం పేస్ట్లా చేసుకున్న మసాలా పేస్ట్ని వేసేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకోవాలండి. కలుపుకున్నాక ఈ స్టేజ్లోనే మనం కొంచెం వాటర్ వేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే చెక్ చేసుకొని ఈ స్టేజ్లో వేసుకోవచ్చు. ఇంకా ఎటువంటి మసాలాలు అవసరం లేదండి, మనకి అన్నీ ఈ పేస్ట్లోనే సరిపోతాయి అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. అలా ఉడికిన దానిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసేసుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే అరటికాయ చక్కగా మనకి మసాలా అంతా ఫ్లేవర్ని పీల్చుకొని సాఫ్ట్గా అయిపోయి కూర బాగా టేస్టీగా వస్తుంది. ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, చక్కగా ఆయిల్ ఫ్లోట్ అయిపోయి గ్రేవీ కూడా థిక్గా అయిపోయింది. కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూర బాగా ముద్దగా అయిపోకుండా థిక్గా అయిపోకుండా బాగుంటుంది. రైస్లోకైనా చపాతీకైనా రోటీకైనా ఈ కన్సిస్టెన్సీ ఉంటే కూర చాలా బాగుంటుందండి. అరటికాయ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఇది దేనికైనా కాంబినేషన్గా బాగుంటుందండి. వైట్ రైస్కైనా చపాతీ రోటీ దేనికైనా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.